హలో ఫ్రెండ్స్, కోయట్లో రంజాన్ 4వ రోజు. ఈ రోజు వంటలు అలాగే సకానా ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాము. ఇదేమో మటన్స్ అని ఎలా చేయాలో చూద్దాము. ఈ మటన్ అంతా ఇలాంటి డిష్లో పోసుకొని అలాగే ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికం, గరం మసాలా, చెక్క, లవంగాలు అలాగే మసాలా పుళ్ళు అన్నీ వేసి కలిపి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కస్తీరు జుద్ది ఇలాంటి పెరుగులో అయితే పెట్టుకోవాలి. ఇది 1 గంటకు పెడితే సాయంత్రం 5 వరకు అయితే ఉడికిందనమాట. ఇదేమో రంజాన్ బూఫే సక్కనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒకవేళ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మొదలనే తీసి ఈ విధంగా తగిలించుకొని ఇప్పుడు వెన్నీళ్ళు అయితే కాంచి పోసుకోవాలి. ఇదేమో కిరసనాల్ జల్లీ డబ్బా, దీన్ని షమ్మ అంటారు అరబీలో. ఇప్పుడు అగ్గిపుల్లతో వెలిగించి ఇలా సకాన కింద అయితే పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నీళ్లు పోసిన తర్వాత అయితే మనం అది పెట్టాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది. ఇవేమో అన్నం పెట్టుకోవడానికి గంటలు అన్ని విధంగా అయితే పెట్టేసామన్నమాట. ఇదేమో టేబుల్ ప్రిపేర్ చూద్దాము. ఇదేమో టేబుల్ పైన ఇలాంటి గుడ్డ పరుచుకొని ఇంట్లో ఎంతమంది ఉండారో అన్ని ప్లేట్లు అయితే పెట్టుకొని స్పూన్లు అలాగే గ్లాసులు అన్ని విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేసిన వంటలన్నీ ఈ విధంగా సకానంలో పెట్టి మూత పెట్టుకోవాలి. వేడిగా ఉంటే వాళ్ళు తినేటప్పుడు. వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.